హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకైతే ఎంటర్ అవుతాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మా వీడియో మరొకరికి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోలకి మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, మన ఛానల్లో ఐపీఎల్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్కి సెకండ్ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్తో అయితే జరగబోతుంది ఏప్రిల్ 2 నాడు. ఈ మ్యాచ్కి చాలా భారీ మార్పులు అయితే ఉంటాయి ఖచ్చితంగా. మరి ఆ మార్పులు ఏందనేది ఈ వీడియోలో చూద్దాం. గైస్, తప్పకుండా చివరక చూస్తేనే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. ఇక ఫస్ట్ గత మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిన ప్లేయర్స్ చూద్దాం ఒకసారి. ఇక ఫస్ట్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 4లో వచ్చిండు. చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. తన మెయిన్ రోల్ వచ్చేసి బ్యాటింగ్. 2024లో నెంబర్ 4లో వచ్చి ఎలాంటి నాకు సరైనదో తెలుసు. 2025లో కంప్లీట్ డిజాస్టర్ సీజన్ అతనికి. ఇక 2026లో కూడా ఫస్ట్ మ్యాచ్ చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. 6 బాల్లలో 1 రన్ మాత్రం కొట్టిండు. మరోవైపు క్రీజ్లో ఇషాన్ కిషన్ ఉన్నాడు. సో అతనితోని పార్ట్నర్షిప్ ఇంకొంచెం చేస్తే బెటర్ అయితే ఉండేది. బట్ అదైతే చేయలేకపోయిండు. పెద్ద షాట్ కొట్టవేండు, అవుట్ అయిండు. ఆల్రెడీ ఫస్ట్ 2 వికెట్లు సేమ్ షార్ట్ బాల్గా అవుట్ అయ్యిండు. మళ్ళీ షార్ట్ బాల్ వేసిండు జాకబ్ డఫీ, దాన్ని పెద్ద షాట్ కొట్టవేండు, అవుట్ అయిండు. ఇక సెకండ్ ప్లేయర్ వచ్చేసి ఇషాన్ మలింగ. మరి ఇషాన్ మలింగ గత మ్యాచ్లో చూసుకుంటే చాలా రన్స్ అయితే లీక్ వేసిండు. 2 ఓవర్లకి 35 రన్లు అయితే ఇచ్చిండు. దాదాపు ఓవర్కి 17.5 రన్స్ అయితే ఇచ్చిండు. ఖచ్చితంగా ఇతని ప్లేస్లో కూడా వేరే వాళ్ళని తీసుకొస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇంకా మన డొమెస్టిక్ ప్లేయర్స్ ఓంకర్ టర్మలే కానీ, సాకిబ్ హుసేన్ కానీ, పర్ఫుల్ హింజే, వాళ్ళు ఇంకా టాల్ బౌలర్సు, వాళ్ళు కూడా మరి ఇదే 17 రన్స్తోని ఆడొచ్చు మ్యాచ్. ఇంకా అంతకన్నా తక్కువ రన్స్ కూడా ఇవ్వచ్చు ఓవర్కి. సో కాబట్టి ఇషాన్ మలింగ టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేసిండు. ఇషాన్ మలింగ చాలా రోజులు అవుతుంది మరి కాంపిటేటివ్ మ్యాచ్ ఆడి. దట్టు ఇంజ్యూర్ అయింది అతనికి. శ్రీలంక ప్లేయింగ్ లెవెల్లోనే అతను సరిగ్గా ఉండడు. సో అలాంటి ప్లేయర్ను తీసుకొచ్చి ఫస్ట్ మ్యాచ్ ఆడించిండు. కంప్లీట్ డిసప్పాయింట్ అయితే చేసిండు. అఫ్కోర్స్ గత సీజన్లో మనకి చాలా బెటర్ ఆడిచినప్పుడు కూడా, బట్ అతను చాలా రోజులు అవుతుంది కాంపిటేటివ్ మ్యాచ్ ఆడి. దట్టు అతనికి ఇంజ్యూరీ ఉంది. సో అతని ప్లేస్లో బ్రైడెన్ కార్స్ లాంటి ప్లేయర్స్ని తీసుకొస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరో ప్లేయర్ వచ్చేసి హర్షల్ పటేల్. హర్షల్ పటేల్ కూడా గతంలో ఉన్నంత ఎఫెక్టివ్ అయితే మనకైతే కనబడతలేడు. 2.4 ఓవర్స్లో 39 రన్స్ అయితే ఇచ్చిండు. ఓవర్కి 14.6 రన్స్. డెత్ ఓవర్స్లో మనకి కీగా మారుతారు అనుకున్నాం, బట్ ఆ డెత్ ఓవర్స్లోనే మనోడు 2 రన్స్ అయితే ఇచ్చిండు. సో కాబట్టి ఇతని ప్లేస్లో కూడా వేరే ప్లేయర్ని తీసుకొస్తే బెటర్ అయితే ఉంటుంది. ఈ ముగ్గురు మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే వేసిళ్ళు. ఇక జయదేవ్ ఉన్నత్కట్టు ఓవర్కి 9.7 రన్స్ ఇచ్చినని ఒక క్రూషల్ వికెట్ అయితే తీసుకున్నాడు. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి రన్స్ రాలేవు. బట్ ఓవరాల్ చూసుకుంటే బౌలింగ్లో వచ్చేసి మనకి చాలా ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. కాబట్టి మరి హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ ప్లేస్లో ఖచ్చితంగా వేరే ప్లేయర్స్ని తీసుకురావాల్సిందే. నితీష్ కుమార్ రెడ్డిని ఈ మ్యాచ్ కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. బట్ ఓవరాల్ చూసుకుంటే నెక్స్ట్ మ్యాచ్కి మరి ఎవరెవరు వస్తారన్నది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి శివం మావి. శివం మావికి ఇండియాకి ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో కేకేఆర్కి ఆడిండు, గుజరాత్ టైటన్స్కి ఆడిండు. చాలా అనుభవం అయితే ఉంది. ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లే తీస్తాడు. స్వింగ్ బౌలరు. అండ్ రీసెంట్ లీగ్లో కూడా, ఉత్తరప్రదేశ్ లీగ్లో కూడా చాలా బెటర్గా రాణించిండు. సో కాబట్టి శివం మావి ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. దట్టు ఈడెన్ గార్డెన్స్లో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది ఇతనికి. గతంలో కేకేఆర్ ఆడింది కాబట్టి. సో కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ శివం ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత చూసుకుంటే బ్రైడెన్ కార్స్. ఫస్ట్ మ్యాచ్లోనే మరి ఏదో చిన్న ఇంజ్యూరీ అయిందట హ్యాండ్కి, నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. ఖచ్చితంగా సెకండ్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఆడతాడు ఇషాన్ మలింగ ప్లేస్లో. ఇతనైతే ఫస్ట్ మ్యాచ్ ఆడితేనే చాలా హెల్ప్ అయితే ఉండేది ఇతనికి. ఎందుకంటే యూజువల్లీ చూసుకుంటే ఇతను బ్యాక్ ఆఫ్ ది లెంత్ అయితే ఇస్తాడు. అలాంటి పిచ్చెస్లో బ్యాక్ ఆఫ్ ది లెంత్తోనే అక్కడ జాకబ్ డఫీ 3 వికెట్లు తీసుకున్నాడు. సో ఇతను కూడా ఎఫెక్టివ్ అయితే ఉండేవాడు.
బట్ ఆ మ్యాచ్ ఆడలేకపోయింది. ఖచ్చితంగా సెకండ్ మ్యాచ్ అయితే ఆడతాడు. ఇక తర్వాత వచ్చేసి శివం కుమార్ కూడా ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ కూడా ఆడి తీరాల్సిందే. ఎందుకంటే మనకి మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్లు వికెట్లు తీస్తారు. సో కాబట్టి ఖచ్చితంగా శివం కుమార్ ప్రాక్టీస్ మ్యాచెస్లో మనం చూస్తాం కదా, ఎలాంటి స్పెల్స్ వేసిండో, వికెట్లు తీసిండో. సో కాబట్టి శివం కుమార్ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ అయితే ఆడి తీరాల్సిందే. ఈ ముగ్గురితో పాటు లివింగ్స్టోన్ వైపు కూడా ఆలోచిస్తారు. మరి లివింగ్స్టోన్ ఉంటే ఇట్ట అప్ ది ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కూడా కింద లివింగ్స్టోన్ ఉన్నాడు కాబట్టి ఫ్రీగా ఆడే ఛాన్స్ ఉంటుంది అభిషేక్ శర్మకి, ట్రావిస్ హెడ్కి, వీళ్ళకి. అండ్ ఆపోజిట్ బౌలర్స్ కూడా లివింగ్స్టోన్ ఉన్నాడు ఇంకా బ్యాటింగ్ ఆర్డర్లో అన్ని కూడా వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. సో కాబట్టి లివింగ్స్టోన్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. మరి ఎవరి ప్లేస్లో ఆడతాడు? సలీల్ అరోరా ప్లేస్లో ఆడతాడా? నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో ఆడతాడా? ఒకవేళ ఇట్లా లివింగ్స్టోన్ ఆడితే గిట్ట ఒకటే ఫారెన్ ఫాస్ట్ బౌలర్తోని వెళ్ళచ్చు. అప్పుడు మనకి శివం మావి, జయదేవ్ ఉనత్కట్ ఇద్దరు కూడా ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్లో ఒకసారి మనం చూద్దాం. నెక్స్ట్ మ్యాచ్కి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్, నెంబర్ 4 వచ్చేసి హెన్రిచ్ క్లాసెన్, 5లో నితీష్ కుమార్ రెడ్డి 6 లివింగ్స్టోన్, 6లో సలీల్ అరోరా, 7లో అనికేత్ వర్మ, 8లో హర్ష్ దూబే, 9లో శివం కుమార్, 10లో బ్రైడెన్ కార్సు, 11లో హర్షల్ పటేల్ 6, జయదేవ్ ఉనత్కట్ 6, శివం మావి, ఇంపాక్టర్గా డేవిడ్ పెన్. ఒకవేళ ఇట్లా లివింగ్స్టోన్ ఆడితే గిట్ట బ్రైడెన్ కార్స్ 6, డేవిడ్ పెన్, ఇదేట్లో ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. శివం మావి, శివం కుమార్ అండ్ బ్రైడెన్ కార్స్ వీళ్ళు ముగ్గురు ఆడితే గిట్ట కొంచెం బౌలింగ్ అటాక్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది ఫస్ట్ మ్యాచ్తో పోలిస్తే. గ్యాస్ మరి మీరేమనుకుంటారు? ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఖచ్చితంగా కేకేఆర్ వాళ్ళైతే స్పిన్నర్కి వెళ్ళిపోండే పిచ్చే వాళ్ళైతే తయారైతే చేస్తారు. సో కాబట్టి శివం కుమార్ అండ్ హర్ష దూబే ఇద్దరు ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఒకవేళ స్పిన్నర్ల గిట్ట ఎక్కువ హెల్ప్ ఉంటే మాత్రం లివింగ్స్టోన్ ఆడినా అని బెటర్ అయితే ఉంటుంది. అతడు కూడా 2-3 ఓవర్లు అయితే వేస్తాడు. గ్యాస్ ఓవరాల్గా చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. మరి మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ కూడా కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి.